వెల్కమ్ టు మిర్రర్ టీవీ. 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ మీద మీరు పోటీ చేసినప్పుడు దాదాపు 70,000 పైచిలకు మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి పీవీపీ ఆ రోజు పవన్ కళ్యాణ్ అండతో టికెట్ కోసం ప్రయత్నం చేశారు అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆ ప్రత్యర్థి ఈరోజు మళ్ళీ మీకు ఎదురైన నేపథ్యంలో మీరు ఈసారి ఎంత మెజార్టీతో మీరు గెలవబోతున్నారు? వీళ్ళంతా సమాజంలో ఉండవలసినటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళంతా ఇంతకుముందు చేసిన ఆయనేమో సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. ఈ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్, మన ఎలక్షన్ అఫిడవిట్ చూశారు కదా మనం ప్రజలందరూ కూడా. వీళ్ళు దాదాపు 31 కేసుల్లో నిందితుడు. నిజంగా నేను కూడా ఒక అపోహలో ఉన్న 12 కేసులు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీదని. 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, అట్లాగే దాదాపు 13 క్రిమినల్ కేసులు. అంటే 31 కేసుల్లో నిందితుడైనటువంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు, రేపు సీఎం కావాలని కళ్ళగంటున్నటువంటి వ్యక్తి. వీళ్ళంతా అట్లాగే ఇంతకుముందు నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డితో కలిసి సిబిఐ కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు పోటీ చేసే వ్యక్తి ఇంకా అంతకంటే దారుణం. నిజంగా కూడా అనేక కుంభకోణాలు, అనేక కుట్రలు, అనేక బ్యాంక్ ఫ్రాడ్లు, అనేక రకాలైనటువంటి ఈడీ కేసులు, దాదాపు బొగ్గు కుంభకోణం కేసులో ఈడీ కేసు, అలాగే జగతి పబ్లికేషన్స్ దాంట్లో సిబిఐ ఈడీ కేసు, అట్లాగే మన ప్యారడైజ్ పేపర్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ వెబ్సైటు ఇతన్ని ఒక అంతర్జాతీయ నేరగాడిగా అభివర్ణించినటువంటి తీరు, అట్లాగే అమెరికాలో ఇతని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, కేసులు, దాంట్లో అక్కడ ఉన్నటువంటి కోర్టులు ఇతన్ని ఇక్కడ వ్యాపారం చేయడానికి పనికిరావు వెళ్ళిపోమని చెప్పినటువంటి తీరు, ఇవన్నీ చూస్తే వీళ్ళు సమాజంలో ఉండదగ్గ వ్యక్తులు కాదు. ఎప్పుడు కూడా జైల్లోనూ, తిహార్ జైల్లో, అండమాన్ నికోబార్లో పాత రోజుల్లో మన బ్రిటిషర్స్ పెట్టేవాళ్ళు మన స్వతంత్ర సమయంలో. అట్లా ఎక్కడో ఒక రిమోట్ ప్లేస్లో వేసేయాలని, సమాజంలో కలవనీయకుండా చేయాలి ప్రజలంతా కూడా. దానికి విజయవాడ ప్రజలు కృతనిశ్చయాలు ఉన్నారు. ఇంతకు ముందు వ్యక్తిని కూడా అట్లాగే తరిమి కొట్టారు. ఈ విజయవాడకి క్రిమినల్స్ అవసరం లేదు, ఈ విజయవాడకి కుంభకోణాలు చేసేవాళ్ళు అవసరం లేదు, ఈ విజయవాడకి భూ కబ్జాలు చేసేవాళ్ళు అవసరం లేదు, ఈ విజయవాడకి నాదర్గులు భూములు కుంభకోణాలు లాంటి కుంభకోణాలు అవసరం లేదు. విజయవాడ ప్రశాంతత కావాలి, విజయవాడకి నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకులు కావాలి, విజయవాడ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు కావాలి, విజయవాడ అభివృద్ధి పట్ల ఒక డెడికేషన్తో పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి. అది విజయవాడకు కావాలి. కాబట్టి ఈ సమాజంలో ఉండదగ్గ వ్యక్తులు కాదు వీళ్ళు. కాబట్టి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈసారి దాదాపు 2.5 లక్షల పైన మెజార్టీతో గెలవబోతున్నాం. ఈ ప్రత్యేక హోదా విషయంలో పీవీపీ చేసినటువంటి వ్యాఖ్యలు అవి అంటే ఒక రకమైనటువంటి దుమారాన్ని లేపినప్పటికీ కూడా నిజంగా ఇటువంటి వ్యక్తి పోటీకి అర్హుడా ఆంధ్ర రాష్ట్రం నుంచి అనే అంశాన్ని గురించి తెలుగుదేశం పార్టీ పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కారణం ఏంటి సార్? ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు ఎటువంటి వ్యక్తులు. ఇప్పుడు మీకు ఇన్ని కేసుల్లో ఉండి అక్కడ మోడీతో లాలూచీపడి ఢిల్లీలో పోరాటం చేయవలసిన ఎంపీలని రాజీనామా చేయించి ఇంట్లో కూర్చొని పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇక్కడ ఇంతకుముందు ఒక క్రిమినల్ని తీసుకొచ్చి ఎంపీగా పోటీకి చేయించాడు. ఇవాళ అంతకంటే పెద్ద క్రిమినల్ని, ఒక దగులుబాజీని తీసుకొచ్చి మరో ఎంపీగా చేస్తున్నారు. వీళ్ళ నుంచి సమాజం అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయదు. వీళ్ళ పరిస్థితి తెలుసు. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు పోటీ చేయట్లేదు, వీళ్ళు ఈ ప్రాంత ప్రయోజనాల కోసం వీళ్ళు పోటీ చేయట్లేదు. ఎక్కడి నుంచో అప్పటికప్పుడు దిగుమతి అయ్యి, అదేంటంటే మేము ఎప్పుడో పుట్టామంటారు. ప్రతి వ్యక్తి ఎక్కడో చోట పుడతాడు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి విజయవాడలో పుట్టేవాళ్ళు ఉంటారు, తిరుపతిలో పుట్టేవాళ్ళు ఉంటారు, అమెరికాలో పుట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే అనకాపల్లిలో పుట్టేవాళ్ళు ఉంటారు, వైజాగ్. అట్లా అని చెప్పి నేను ఇక్కడ పుట్టినంత మాత్రాన నేను ఇక్కడ పోటీకి అర్హుడిని అయిపోను. ఈ ప్రాంతానికి ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి కూడా పెద్ద పెద్ద కేఎల్ రావు గారు లాంటి వ్యక్తులు ఈ ప్రాంతానికి ఎంపీలుగా చేశారు. ఇంకా అట్లాగే వడ్డే సోమనాథరావు లాంటి మంచి వ్యక్తులు చేశారు. అట్లాగే పర్వతనేని ఉపేంద్ర గారు చేశారు. అటువంటి చోట వచ్చి క్రిమినల్స్ని ఉంచోబెడితే విజయవాడ పొరుగుపోతాయి. నేను ఇక్కడ విజయవాడ పుట్టి పెరిగానని చెప్పి నేను ప్రతివాడు ఇక్కడికి వచ్చి నేను విజయవాడలో పుట్టి పెరిగాను, స్కాముల్లో డబ్బులు సంపాదించాను, లేకపోతే అవినీతి చేసి సంపాదించాను, కుంభకోణాలు చేసి సంపాదించాను, నేను డబ్బులు కదా వెళ్తానంటే డబ్బుతో అన్నీ అవ్వవు ఇక్కడ పనులు. రాజకీయం అంటే ఒక నీతి ఉండాలి, ఒక నిజాయితీ ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి. అన్నిటికీ మించి ప్రజల్లో మా సొంత మనిషి అనే భావన కలగాలి. అటువంటి తీరుగా పనిచేయాలి. వాళ్ళ కోసం పేదలకు అండగా నిలబడాలి, అవసరమైనటికి అండగా నిలబడాలి. ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఏం కావాలో తెలుసుకోవాలి. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులు, అట్లాగే నీతి నిజాయితీ క్యారెక్టర్నే అన్నీ సర్వస్వం అనుకునే వ్యక్తులు మాత్రమే ఇక్కడ పోటీకి అర్హులు. అది ప్రజలకు తెలుసు. ఇటువంటి వ్యక్తుల్ని ఇక బోరింగ్ సబ్జెక్టు అని అతను స్పెషల్ స్టేటస్ కేటగిరీ బోరింగ్ సబ్జెక్ట్ అంటే దీనికి ఉదాహరణ. అంటే మేము ఇక్కడ పోటీ చేస్తాం, మేము ఏదైతే కుంభకోణాలు చేసామో, ఏదైతే మేము కుట్రలు చేసామో,
ఏదైతే మేము అంతర్జాతీయ బ్యాంక్ ఫ్రాడ్లు చేసామో వీటన్నింటినీ కడిగేసుకోవడానికి మేము రాజకీయాల్లోకి వస్తామంటే అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఇటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయరు సమాజంలో. పీవీపీకి మీ మీద పోటీ చేయడానికి ఉన్నటువంటి ప్రధానమైన బలం ఏమనుకుంటున్నారు? అంటే ఈ రకంగా ప్రజలందరూ ఎట్టో తెలుసుకుంటున్నారు, అతను చేయకూడనటువంటి వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అతను కేవలం ధనబలంతో అతను పోటీకి దిగుతున్నట్టు అనుకోవాలా? చూడండి, ఇందాకే చెప్పాను నేను, ధనం వల్ల అన్నీ అవ్వవు. ధనం వల్ల అవ్వాలంటే నేను ఇప్పుడు గాంధీ గారు జాతిపిత అవడం, లేకపోతే వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశ ప్రజల హృదయంలో ఉండడం, ఇవాళ అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు, వీళ్ళంతా ధనంతోనే వచ్చారు రాజకీయాల్లోకి. రాజకీయం అంటే ధనం కాదు. ప్రజల యొక్క అవసరాలు, ఈ రాష్ట్రానికి అవసరాలు, ఈ దేశానికి అవసరాలు చూసేవాళ్ళే. వాళ్ళకి ప్రజల యొక్క సంపద ఈ నీతిగా, నిజాయితీగా, క్యారెక్టర్గా బతికేటువంటి నాయకులు, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ దేశం కోసం పోరాడే నాయకులు వాళ్ళని ప్రజలు నిలబెట్టుకుంటారు. ధనం అవసరంలా. ధనం ఎవరికి కావాలంటే కేడీలకి, రౌడీలకి, గుండాలకి, అట్లాగే భూకబ్జదారులకి, కుంభకోణాలకి. ఎందుకంటే ఇలా లీడర్లకు డబ్బులు ఇవ్వాలి, లీడర్లు మేపాలి, వ్యవస్థను మేపాలి. అట్లాగే ఈ సమాజాన్ని కొందాం అనుకుంటారు, కానీ ఈ సమాజం అమ్ముడుపోయే సమాజం కాదు. వాళ్ళ అమ్ముడుపోయే సమాజం అయితే మనం 2014 చంద్రబాబు నాయుడు ఎన్నుకోరు ఇక్కడ. కాబట్టి సమాజం, ప్రజలు చాలా గొప్పగా చైతన్యవంతంగా ఆలోచిస్తారు. కాబట్టి చాలా చైతన్యవంతులు విజయవాడ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ దేశ ప్రజలు. ఇటువంటి ఆటలు సాగవు. ఊరినే పార్టీ అధ్యక్షుడేమో 31 కేసులో ముద్దాయి, అట్లాగే ఇక్కడ వ్యక్తులు వచ్చే క్రిమినల్ కేసులో వ్యక్తులకు ఎంపీలు. అసలు మన సమాజానికి ఒక మెసేజ్ ఏమి ఇస్తున్నాం అంటే, తప్పుడు పనులు చేయడానికి మన రాజకీయాల్లోకి వచ్చి మన కేసులు మాఫీ చేసుకోవడానికి అందరి కాళ్ళు పట్టుకుని ఈ పార్లమెంట్కి వెళ్ళడం, అసెంబ్లీకి వెళ్ళడం చేయడమా? అది కాదు కదా. ప్రజలకు కావాల్సింది స్వార్థ ప్రయోజనాల కంటే కూడా ఈ ప్రాంత ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భవిష్యత్తు చూస్తున్నారు తప్ప ఈ డబ్బు అనేది ఒక ఆస్పెక్ట్ అని నేను అనుకోవట్లా. మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోటీలో ఈసారి ధన ప్రవాహం ఉండబోతుందని కొంతమంది బయట వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పాను మీకు, ధన ప్రవాహం ఉంటే దాన్ని అరికట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఉంది, దాన్ని అరికట్టడానికి ప్రాపర్ యంత్రాంగం ఉంది. అంతేగాని ధనం వల్ల ఏది అవదు. మీరు దాదాపు 7,000 కోట్ల రూపాయలతో మీరు గత టెన్యూర్లో విజయవాడ డెవలప్మెంట్కి మీరు ఎంతో కృషి చేశారు. ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే వారధి కానీ, ఇవన్నీ ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ముఖ్యంగా దుర్గమ్మ వారధి ఎందుకు పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి? అలాగే చాలా చోట్ల మంచినీటి సమస్య ఉంది మీ నియోజకవర్గ పరిధిలో, మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనేటటువంటి మాట్లాడబడుతుంది. లేదు, విజయవాడ మొత్తం కూడా 24/7 వాటర్ ఇచ్చేసాం మేము వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇంతకుముందు అసలు విజయవాడకు ప్రాణం గుండెకాయ ఆటో నగరం. అటువంటి దాంట్లో 3 రోజులు కరెంట్ ఉండేది కాదు. అక్కడ ఉన్నటువంటి యూనిట్స్ అన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితిలో మేము తెలుగుదేశం వచ్చిన తర్వాత 15 రోజుల్లో 24/7 పవర్ ఇచ్చాము. ఎప్పుడు కూడా కట్ అనేది లేదు. నిన్న కూడా మేము అక్కడికి వెళ్తే తెలుగుదేశం వల్లే మేము మళ్ళీ ఇక్కడ ఆటోనగర్ కానీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ బతికిందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే విజయవాడకి కృష్ణమ్మ నీళ్లు ఇప్పుడు ఇంతకుముందు వచ్చాయి కదా సరిగ్గా. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 2 ఇయర్స్లోనే మొత్తం సిటీ అంతా కూడా ఎక్కడా వాటర్ స్కేర్సిటీ అనేది లేకుండా చేసాం, ప్రాపర్గా చేసాం. అంటే డెవలప్మెంట్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్. డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ, ఇవాళ ఇప్పుడు మనం రోడ్డు వేసుకుంటాం, ఈ రోడ్డు సరిపోతే మళ్ళీ డెవలప్ చేయాలి, ఈ రోడ్డు మీద గుంట పడితే మళ్ళీ దాన్ని పూడ్చుకోవాలి. అదంతా డెవలప్మెంట్. ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. మీరు ఎన్ని చేసినా ఇంకా జరుగుతూనే ఉంది. ఆ ప్రాసెస్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని నిరంతరం ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేసుకుంటా ప్రజాప్రతినిధులు దాన్ని ఒక ప్రాపర్ విధానాలు తీసుకెళ్తే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఆగదు, అసలు టోటల్గా బ్లాక్ అవ్వదు. అట్లాగే సంక్షేమం కూడా ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇవాళ ప్రజలకి ఒక రకమైన ఇబ్బంది ఉంటే రేపు ఇంకోటి ఉంటుంది. దాన్ని మనం గమనించుకుంటూ మనం ఎప్పటికప్పుడు దాన్ని స్ట్రాటజైజ్ చేసుకుంటూ దానికి ఒక ప్రాపర్ ప్లాన్ తీసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదైనా కానీ మనం సాధించుకోవచ్చు. కనకదుర్గమ్మ వారిది ఇంకా పూర్తి కాకపోవడం మీ వరకు మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనిపించట్లేదా? అంటే వాట్ ఈజ్ ది డ్యూటీ ఆఫ్ ఎన్ ఎంపీ? కాంట్రాక్టర్ కాదు కదా నేను మ్యాషనరీ వర్క్ చేయగలను కదా. ఇప్పుడు అది ఒక మిస్సింగ్ లింకు. ఇంతకుముందు ఉన్నటువంటి పాలకులు మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు, చేయలేకపోయారు. మేము పబ్లిక్గా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ధర్నా చేస్తే మా వల్ల కాదు, ఈ కనకదుర్గ వారదని మేము కట్టలేమని చెప్పి చేతులు ఎత్తేసారు. అటువంటి ప్రాజెక్ట్ని అటు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్లో లేకుండా, స్టేట్ గవర్నమెంట్ R&Bలో లేకుండా, మున్సిపాలిటీ R&Bలో లేకుండా 5 కిలోమీటర్లు స్ట్రెచ్ అటు పక్కన పడి ఉంది, ఎవరికి తెలియకుండా. కనీసం గుంత కూడా పూడ్చలే 10 ఏళ్ళు. అటువంటి దాన్ని నేను ఎంపీ అయిన తర్వాత దాన్ని మరి కేంద్రం నుంచి సాధించాం. 440 కోట్ల నిధులు తెచ్చాం. తెలిసిన తర్వాత అది ఒక ప్రాసెస్ ఏంటంటే ఒక టెండరింగ్ ప్రాసెస్. ఈ టెండరింగ్లో ఒక సంస్థకు వచ్చింది సమ్ 27%, 28% లెస్. ఆ సంస్థ కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల
అట్లా కేంద్రం కూడా తర్వాత కొంత నిధులు వాళ్ళకి కొన్ని రకాల కారణాలను ఆపడం వల్ల అది లేట్ అయింది. నేను కాంట్రాక్టర్ని కాదు, నేను కట్టిన వారు నేను తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు, శాంక్షన్ చేయించాను, పని ఎట్టడం జరుగుతుంది, మానిటర్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత తీసుకుందాం అంటున్నారు. రకరకాల కారణాల వల్ల అది కొంచెం లేట్ అయినా వాళ్ళ ఇల్లు కట్టాలంటే 4 ఇళ్ళు పడతాను ప్రాపర్గా. అటువంటిది రేపు జూన్ ఎండింగ్ కల్లా మానిటర్ చేస్తున్నాం. జూన్ ఎండింగ్ కల్లా అది పూర్తవుతుంది. అట్లాగే ఆ కాంట్రాక్టర్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం 3 లేఖలు రాశాం. ఇతను బ్లాక్ లిస్ట్ చేయండి, ప్రామిసర్కి చేయలేకపోయాడని. అతని మీద కూడా చర్య తీసుకుంటాం కాంట్రాక్టర్ మీద. మీ నియోజకవర్గ పరిధిలో వీకర్ సెక్షన్ హౌసింగ్ కూడా కొంత వెనకబడింది అనేటటువంటి మాట వినిపిస్తుంది. ఎవరు చెప్పారు? లేదు, ఇంతకుముందు ఆల్రెడీ 1,00,000 హౌసెస్ మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో. ఇది కేశినేని నాని గారి మనోగతం. ఖచ్చితంగా తాను 2.5-3 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తానని, అదేవిధంగా రాష్ట్రంలో ఎవరి సహాయం లేకుండా 130 నుంచి 150 సీట్లతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని, పార్లమెంట్లో కూడా తమ బలమైనటువంటి వాణి వినిపించే స్థాయిలో తమ ఎంపీలందరూ గెలవబోతున్నారని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, విజయవాడ. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.